హలో ప్రజలారా, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ హిందూ మైథాలజీ అన్ఫోల్డెడ్. మన భారతీయ పురాణాలు మరియు చరిత్రలు ఎన్నో రహస్యాలు కలిగి ఉన్నాయి. ఈ కథలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అయితే మీరు ఎప్పుడైనా 9 అన్నోన్ మెన్స్ గురించి విన్నారా? చక్రవర్తి అశోకుడి కాలం నుంచి ఈ మిస్టరీ మొదలైంది. ఎవరు ఈ 9 అన్నోన్ మెన్స్? ఎందుకు వీరిని రహస్యంగా దాచాల్సి వచ్చింది? వారి వల్ల ప్రపంచానికి మేలు జరిగిందా, చెడు జరిగిందా? ఈ కథలో తెలుసుకుందాం. ఈ కథ 273 BCEకి సంబంధించినది. కళింగ యుద్ధం జరిగినప్పుడు అశోక చక్రవర్తి అనేక వేల ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఆ యుద్ధంలో గెలిచినప్పటికీ యుద్ధంలో జరిగిన రక్తపాతం ఆయన చాలా బాధకు గురి చేసింది. అందువల్ల అశోకుడు తన జీవితాన్ని ధర్మానికి, శాంతికి కట్టుబడి ఉండేలా మార్చుకున్నాడు. కానీ ఆ యుద్ధం తర్వాత ఆయనకు ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలిసింది. జ్ఞానం అనేది చాలా శక్తివంతమైనది. ఒకవేళ ఇది చెడు చేతుల్లో పెడితే అది ఆ యుద్ధాలను మరింత భయంకరంగా మారుస్తుంది అని. అందుకే ఆ జ్ఞానాన్ని భద్రంగా ఉంచడం కోసం అశోకుడు 9 మందితో ఒక రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. వీరినే 9 అన్నోన్ మెన్స్ అని పిలుస్తారు. వీరిని అశోకుడు చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేశాడు. వీరు అందరికంటే తెలివైన వారు, వివిధ రంగాల్లో నిపుణులు. వీరి యొక్క పని ప్రపంచానికి ప్రమాదకరమైన జ్ఞానాన్ని దాచడం, అవసరమైనప్పుడు ఉపయోగించడం. వీరి పని గురించి ఎవరికీ తెలియకూడదు. అందుకే వీరి పేరు, వివరాలు ఎక్కడా బయట పెట్టలేదు. వీరి దగ్గర ఉన్న జ్ఞానం ప్రస్తుత శాస్త్రీయ ఆవిష్కరణలకు ప్రేరణగా మారిందని కొందరి అభిప్రాయం. కానీ అశోకుడి కాలం నుంచి వారు నిశ్శబ్దంగా పనిచేయడమే నిజమైన మిస్టరీ. అసలు ఈ 9 అన్నోన్ మెన్స్ ఎవరు? వారి ప్రత్యేకత ఏమిటి? వీరు ఒక్కో టెక్నాలజీలో ఎక్స్పర్ట్స్. అవి: మొదటిది మానసిక శాస్త్రం. దీని ద్వారా ప్రజల మనసును ప్రభావితం చేసి వారి ఆలోచనలు మార్పు తీసుకుని వచ్చేవారు. రెండవది శరీర శాస్త్రం. మానవుని యొక్క శరీరం, జీవితం, మరణం వెనుక ఉన్న రహస్యాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగించేవాళ్ళు. మూడవది సూక్ష్మజీవ శాస్త్రం. సూక్ష్మజీవులను కంట్రోల్ చేయడం. ఇది వైద్యం మరియు బయోటెక్నాలజీలో ఉపయోగపడుతుంది. నాలుగవది రసాయన శాస్త్రం. రసాయనాలను తయారు చేయడం, లోహాలుగా మార్చడం. ఐదవది కమ్యూనికేషన్. రహస్యంగా సమాచారాన్ని పంపే పద్ధతులు. ఇవి ఒక రకమైన ప్రాచీన కోడ్ రచనల మాదిరిగా ఉంటుంది, లైక్ ఎన్క్రిప్టెడ్ మెసేజెస్. ఆరవది గ్రావిటీ. ఆకర్షణ శక్తి రహస్యాలు, యాంటీ గ్రావిటీ టెక్నాలజీస్ గురించి, వాటి పరిశోధనల గురించి ఉంటుంది. ఏడవది బ్రహ్మాండ శాస్త్రం. అంతరిక్షంలోని సృష్టి రహస్యాలను అర్థం చేసుకోవడం. ఎనిమిదవది కాంతి శాస్త్రం. కాంతి పనితీరు, దానిని ఉపయోగించే పద్ధతులు. తొమ్మిదవది సమాజ శాస్త్రం. మానవ ప్రవర్తన మరియు వ్యవస్థలను అర్థం చేసుకోవడం. ఈ 9 శాస్త్రాలకు ఈ 9 అన్నోన్ మెన్స్ ప్రతినిధులుగా ఉండేవాళ్ళు. కానీ ఈ కథ నిజమా కాదా అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ప్రపంచ చరిత్రలో కొన్ని ఆవిష్కరణలు ఈ కథతో ముడిపడి ఉన్నాయి అని కొంతమంది వాదనలు కూడా ఉన్నాయి. ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం జ్ఞానం మరియు శక్తి గురించి చెప్పడం. దాన్ని మంచికి ఉపయోగిస్తే అది ప్రపంచాన్ని మార్చగలదు. అదే చెడుకు ఉపయోగిస్తే అదే ప్రపంచాన్ని నాశనము చేయగలదు. మీ అభిప్రాయం ఏమిటి? ఈ 9 అన్నోన్ మెన్స్ నిజంగానే ఉన్నారా, లేదా ఇది కేవలం కల్పితమా? మీ ఆలోచన కామెంట్ రూపంలో చెప్పండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మిస్టరీల కోసం మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఆసక్తికరమైన కథతో త్వరలోనే కలుసుకుందాం. జై హింద్.